కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం వదిలేరా ప్లీజ్ రా రారా ఆడిపోతావా వదిలేరా ఈడ మూసల్దాన్ మనిషిలో ఉన్నట్టుండాడా నువ్వు పారిపోయే విషయమో వీడికి తెలిసిపోయింది వీడు పోయి చెప్పినాడంటే సీను సితారే పరిగెత్తరా పరిగెత్తా జాతకం పుస్తకం దేనికి? నా జాతకం నువ్వే రాయాలనుకుంటుండే కదా, ఇంకా పుస్తకం దేనికి? ఏది ఏమైనా నాకు పద్ధతి ప్రకారం జరగాల. నాకు పద్ధతే ముఖ్యం. అమ్మా ఒక తూరి ఇంకో తూరు నన్ను ఆలోచించమన్నావంటే ఏ మాత్రం ఆలోచించకుండా నీ చేతులు నరికేస్తా. ఆ తర్వాత నీ కూతురు పెండ్లికి అచ్చింతలేసినాను కూడా అవకాశం ఉండదు. ఈవిడేంట్రా బాబు, ఏ ప్రాబ్లం వచ్చినా దేని గురించి మాట్లాడినా వెంటనే చేతులు తీసేస్తానంటుంది. జైపూర్ లిమ్స్ ఏమైనా కాంట్రాక్ట్ తీసుకుందా? వాళ్ళవి బాగా అమ్ముడుపోవడానికి కనబడ్డ వాళ్ళందరి చేతులు నరికేస్తానంటుంది. రేయ్ నీకు చేతుల సంగతి ఏమో గానీ నువ్వు వీటినే మాట్లాడినావంటే ఏదో ఒక మాట ఆమె శివన పడుతుంది. అప్పుడు ఖచ్చితంగా నీ నాలుక కత్తిరిచ్చేస్తుంది. ఏమిరా వెనకాలేవో గుసగుసలా? అబ్బే ఏం లేదమ్మా, నేను చూస్తా ఉంటే ఆడసింహాన్ని చూసినట్టుగా ఉండాది. ఆడసింహేరా శివంగే. ఆడసింహాన్నే శివంగానే అంటారా? మీ అంత తెలివితేటలు నాకెక్కడ ఉంటాయిలేమ్మా, ఉండవులే. నీకు తెలివితేటలు లేవురా, కానీ సావు తెలివితేటలు ఎక్కువ. నేను నువ్వు నీ ఫ్రెండ్ నాగరాజు తోటి ఊరు చూసేదానికి పోయినప్పుడు తప్పించుకోవాలని చూసినారటనే. ఎవరమ్మా చెప్పింది? ఊళ్ళో వీధులు తెలియవు కదా, దారి తప్పి అట్ట తిరిగినాము అంతే. ముందా వెనకాల మాట్లాడకుండా ముందుకొచ్చి మాట్లాడండి. ఆడిని కూడా రమ్మనా. నీ పేరేంద్రా? సీను. సీను నాకాడ చూపించుక, బుద్ధిగా ఉండాలి. ఏదే ఓ తూరు సంఖ పైకి లేపా. దీన్ని భద్రంగా పెట్టుకో. పేపర్ని జాగ్రత్తగా చూసుకో. జాగ్రత్త చూసుకో అంటే పేపర్ తీసి చదువుకోవాలండి? పేపర్ తీసి చదివినావంటే రేపు పేపర్లని సాగు వార్త వస్తుంది. పేపర్ సంకలో పెట్టుకుని ఉంటే గట్టిగా ఒకటి తగులుతా ఉండలా? అవునవును, ఏదో రాయి తగులుతున్నట్టుందండి. అది రాయి కాదురా, సేమ నాటు బాంబ. బాంబు తీసేదానికి సంఖ పైకి లేపినావంటే అది పేరు సస్తావా? ఏంటి? దాన్ని ఓపెన్ చేసినావంటే బెరీన పేలుతుంది. దండం పెడతానమ్మా, దయచేసి నాకు ప్రాణ భిక్ష పెట్టండి.
నువ్వు పారిపోవాలనుకునే దానికే ఇది శిక్ష. 24 గంటలు దాని సంఖలో నుంచి జారిపోనీయకుండా సంఖ నువ్వు పైకి ఎత్తకుండా ఉన్నావంటే బతికి బట్ట కడతావు. 24 గంటల తర్వాత నువ్వు బతికినావంటే అప్పుడు బాంబు పేలకుండా ఎట్ట తీయాలో ఐడియా చెప్తా. అంతవరకు నీకు ఈ శిక్ష తప్పదు. ఏమిరా కాలుగాలిన పిల్లలు అటు ఇటు తిరుగుతుండావో? కూసని నాస్తా తినో. అమ్మా దయచేసి సంఖలో బాంబు తీపిచ్చేసండి. ఏయ్, ఒక తూరు మేము ఏదైనా దానం చేసినామంటే మళ్ళీ వెనక్కి తీసుకునే పరిస్థితి లేదు. 24 గంటలు అవి నీ సంఖలో ఉండాల్సిందే. కూసని తినో. అమ్మా కింద కూర్చోవాలంటే భయంగా ఉంది. కూర్చునేటప్పుడు పొరపాటున బ్యాలెన్స్ తప్పి సంఖలో బాంబు కింద పడిందంటే పైకి పోతానమ్మా. దయచేసి నాకు ఒక టేబుల్ కుర్చీ ఏర్పాటు చేయండి అమ్మా. ఏమిరా మా అమ్మతో సమానంగా కుర్చీ అడుగుతాండావా? చంపేస్తాను. మీరేం చంపే పని లేదయ్యా. ఎలాగో సంఖలో పెట్టేశారు కదా, నేను ఏదో ఒకలాగా కింద కూర్చోడానికి ట్రై చేస్తాను. కొంచెం దూరం కూర్చోవచ్చు కదా. ఎందుకురా? పక్కలో బలమో బాంబు ఎవడన్నా పెట్టుకుంటాడా ఏమే? దుర్మార్గుడా. ఏమండి, పాపం చేతికందింది నోటికందక అవస్థ పడుతున్నారు. మీరు కొంచెం హెల్ప్ చేయొచ్చు కదా. నువ్వు చెప్పినావు కదా, చేస్తాలే. రేయ్ నోరు తెరవా, నేను పెడతానా? తండ్రి గౌతమా, అమ్మా సేమలో ఎవరికైనా శిక్ష పడితే ఆడు శిక్ష అనుభవించేటప్పుడు ఎవరు ఆడికి సాయం చేయకూడదు. ఆడి పనులు ఆడి చేసుకోవాలా. కాదని సాయం చేసినా అదే శిక్ష సాయం చేసినాడు పడుతుంది. ఏం చేసేదిరా? లేకపోతే నా సంకులో కూడా బాంబు వచ్చేటట్టుగా ఉండదే.
నీ సావు నువ్వు సావు, నా తిండి నేను తింటానా? సారీ రా, నీ తిండి నువ్వు తిను, నా తిండి నేను తింటానా? బంతిలాగా నేలకేసి కొట్టమనండి, నోటికి అందుతుందేమో. బోండాని బాలనుకోరా. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. అనుకున్నదొక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె దిగదారి నిలుస్తుందిలే. గుట్టు నిమిషంలో తెలిసిందిలే, గుండె. ఏమిరా నువ్వు అతిథివి కదా అని గౌరవంగా తిండి పెట్టి మర్యాద చేస్తా ఉంటే తిండి నా మొఖాన్ని కొట్టి అవమానపరుస్తావా? ఒరే దాసు, అమ్మా పెట్రా ఇంకో బాంబడి సంకలో. అట్నే అమ్మా. చెప్పరా. ఇరవై 24 గంటలు ఆ బాంబుల్ని సంకలని పెట్టుకొని ఉండాలా. పొరపాటున అవి జారి కింద పడినా, లేకపోతే అవి తీసేయాలని సంక పైకి లేపినా వెంటనే పేలి నువ్వు సస్తావా? పంతులు యాడికి నేరుగా పోతాండావా? ఇట్రా, నిన్ను చెక్ చేయాలా. నువ్వు డాక్టర్వా నాయనా? నేను డాక్టర్ని కాదు గానే, కావాలంటే డాక్టర్ దగ్గరికి పంపిస్తా. పోతావా? వద్దులే నాయనా, ఏదో చెక్ చేయాలన్నావుగా. నిన్నే చెక్ చేయాలి. బ్యాగ్ ఏదైనా టైం బాంబు పెట్టుకుని పోతే? నా టైం బాగోక ఇక్కడికి వచ్చాను గానీ టైం బాంబు నేను ఎందుకు పెట్టుకొస్తాను నాయనా? ఎవరిని నమ్మడానికి లేదు, ముందు చెక్ చేయాలా. పోపో. కొబ్బరి చెప్పా. కొబ్బరి నేను తింటాను, నువ్వు వెళ్ళేటప్పుడు చెప్పేస్తాను. ఓకే? ఓ, అమ్మా నమస్కారం. నమస్కారం. ఏం పంతులు, నేను దాసు ఫోన్ చేస్తే బిజీగా ఉన్నాను, ఈ రోజు కుదరదన్నావట. అమ్మా నేను కుదరదు అంటే మీరు నా తెక్క కుదురుస్తారు కదా, నాకు తెలీదా ఏంటి? నేను ఫోన్లో మాట్లాడింది నేను కాదు, మా తమ్ముడు. వాడి గొంతు నా గొంతు ఒకేలా ఉంటాయి, అందుకే కొంచెం కన్ఫ్యూజ్ అయినట్టున్నారు. సరే సోదాపే, శాస్త్రం చూస్తావా? ఓ ష్యూరు. ఇప్పుడు ముహూర్తం దేనికన్నారు? దాసు, నాగరాజు జాతకం పుస్తకం చూపి. అట్నే అమ్మా. వాసు, నువ్వు నీ కూతురు జాతకం చూపి. నాగరాజు
నాగరాజు అశ్విని భరణి కృతిక రోహిణి మృగశిర. అబ్బో ఇదేమిట్రా బాబు, ఎంత విచిత్రంగా ఉంది. ఎవరిదమ్మా ఈ జాతకం? నాదే. 25 ఏళ్ళు జైల్లో ఉండొచ్చినాడు. ఇప్పుడు జాతకం ఎట్టుండదో చూడు. అలాగేనమ్మా. ఫస్ట్ పేజీ చండాలంగా ఉంది కానీ సెకండ్ పేజీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉంది. అవును, ఏదో నిశ్చితార్థం ముహూర్తం చూడాలని కదా రమ్మన్నారు. ముందు ఆ జాతకాలు తెప్పించండి, దీని తర్వాత చూద్దాం. పెళ్ళి మా నాగరాజుకే. ఇప్పుడు పెళ్ళా? ఏం పంతులు? అప్పుడే పెళ్ళా అంటున్నాను. ఇంకొన్నాళ్ళు వెయిట్ చేసి ఉండొచ్చు కదా. ఈ పంతుల్ని ఎట్నో అట్ట కరెక్ట్ చేసి ఈ జాతకాలు బావలేవనో ఏదో ఒకటి చెప్పి ఈ పెళ్లి జరగకుండా చూడాలా. కానీ పంతుల్ని పిలిచి మాట్లాడేది ఎట్టా? పంతులు గారు, ఓ తూరు నా చేయి చూసే జ్యోతిష్యం చెప్పండి. చెయ్యి. చేతులు చూపించి జ్యోతిష్కం తర్వాత చెప్పించుకుందో గానీ ముందా 2 జాతకాలు చూసే నిశ్చితార్థానికి డేట్ చెప్పు. అమ్మా, ఈ మధ్య ఒంట్లో కొంచెం చక్కెర శాతం పెరిగినట్టుందమ్మా. పదే పదే బాత్రూమ్కి వెళ్ళాలనిపిస్తుందమ్మా. ఒక్క నిమిషం అమ్మా. హలో 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 వస్తున్నాను రా. హలో పక్కకొస్తే 10,000 ఇస్తాను. పక్కకు వచ్చేసాను. 10,000 ఇచ్చి నువ్వు మాట్లాడాలనుకున్నది మాట్లాడేసుకో. పని అయినాకనే 10,000. ఏం పని? నిశ్చితార్థానికి ఇంకా సంవత్సరం వరకు డేట్ లేదని చెప్పాలా? ఓ అంతే కదా. 20,000 ఇస్తే 2 సంవత్సరాల వరకు డేట్లు లేవని చెప్పేస్తా. సంవత్సరం చాలు పద. మరి డబ్బు ముందు నువ్వు చెప్ప, ఆ తర్వాత నువ్వు డబ్బులు ఇవ్వపోతే నేను ఇలా చెప్పమానని నువ్వు చెప్పేస్తావు కదా. ఓ ఆ భయం ఉందా నీకు? నాకు తట్టనే లేదు ఐడియా. సరే పద పద. హలో ఏం మాట్లాడారా? అటు చూడు.
అమ్మా నేను కింద మీద పడి జాతకాలు తల్లకిందులుగా కూడా చూశాను గాని ఏం చేసినా 1 సంవత్సరం వరకు ఈ జాతకాలకు మంచి ముహూర్తం అనేదే లేదు. ఏంది పంతులు అట్టా అంటుండావా? సరిగ్గా చూసినావా? సరిగ్గానే చూశారమ్మా. నో ఛాన్సు. ఏదైనా పెట్టుడు ముహూర్తాలు ఉంటాయి కదా. పెట్టుడు ముహూర్తం పెడితే జాతకాలు ఎందుకు, గ్రహాలు ఎందుకు? గ్రహాలు ఒప్పుకోవటం లేదమ్మా. ఒప్పుకుంటాయి లేవయ్యా, మళ్ళీ ఒక తూరు చూడు. లేవని చెప్తున్నాను కదా. మీరిలా బలవంత ముహూర్తాలు పెట్టిస్తే గ్రహ దోషం వల్ల మళ్ళీ అతను 25 ఏళ్లు జైల్లో ఉండాల్సి వస్తుంది. అసలు నా జాతక పుస్తకంలో నేను పుట్టిన టైము తప్పేశారనుకుంటా. పంతులో ఓ తూరి జాతకం చూపించు. పక్కకొస్తే 25.